ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తాను వినండి. ఒక పెద్ద ఆయన వాళ్ళ బాబుకి జాబ్ వస్తే ఆ మొదటి నెల జీతం అంతా దేవుని సందులో ఇస్తానని అనుకున్నాడంట. ప్రార్థన చేయించుకొని ఆ జీతం ఇచ్చేశాడు. ఆ సమయంలో తండ్రి కళ్ళంతా ఎర్రగా అయిపోయి కళ్ళ నిండా నీళ్లు. ఏంటి పరిస్థితి అని అనుకుని అడిగితే, అయ్యా ఇదిగో వీడిని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంతగా వీడి కోసం ఏడ్చాను, ఎన్ని తిప్పలు పడ్డాను. ఈ రోజున వీడికి ఉద్యోగం వచ్చిందయ్యా, నాకున్నటువంటి సమస్యలన్నీ పోయాయి, వీడొక ప్రయోజకుడిగా మార్చబడ్డాడయ్యా, నాకున్నటువంటి భారం తీరింది. ఇదిగో ఇంతవరకు ఎన్నో అప్పులు చేశా, ఒక పూట తినో ఒక పూట తినకో వీడిని చదివించుకున్నా, ఈ విధంగా వీడు ప్రయోజకుడు, ఇంత ఉద్యోగం వస్తుంది నేను అనుకోలా అని ఆ సేవకుడితో చెప్తూ ఏడుస్తున్నాడంట. ప్రతిరోజు మా బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థించే వాళ్ళమయ్యా, ప్రతిరోజు మా బిడ్డల కోసం కన్నీరు గార్చేవాళ్ళమయ్యా. వీళ్ళు ఎక్కడ లోకంలో పడిపోకూడదు, పాపంలో పడిపోకూడదు, వ్యసనాల్లో పడిపోకూడదు, ఇదిగో లోక అపవిత్రత మా బిడ్డలకు అంటకూడదు అని ప్రతిరోజు మేము వాడి కోసం వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థించేవాళ్ళమయ్యా. ఇదిగో బైబిల్ గ్రంథంలో బిడ్డలు ఇలా దీవించారు కదా, బైబిల్ గ్రంథాలు బిడ్డలు ఇలా ఆశీర్వదించబడ్డారు కదా అని ఒక్కొక్కరు ఎత్తిబట్టి మా బిడ్డల కోసం మేము ప్రార్థించామయ్యా. ఈ దినాన మా బిడ్డని ఈ విధంగా ప్రయోజకుడిని చేశాడు. మా బిడ్డని పట్ల ఇలా చూసి నా కంటి నిండా నీళ్లు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్యా ఇదిగో ఇలా జరుగుతుందని నేను ఊహించలా, ఇలా అవుతుందని నేను అసలు అలా ఏనాడు ఆలోచించలా. కానీ దేవుడు నా పట్ల జ్ఞాపకం చేసుకొని నా బిడ్డల పట్ల ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడయ్యా అంటూ ఆ పెద్ద అయిన సేవకుడి దగ్గరికి వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఈ రోజున దానికి కారణం ఎవరు? దేవుని సందులో కనిపెట్టి చేసిన ప్రార్థన, దేవుని సందులో వేడుకున్న విజ్ఞాపన. ప్రతిరోజు అప్పగించండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన బిడ్డలను దేవునికి అప్పగించండి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మీరు ఆయన కొరకు చేసే ప్రతి ప్రార్థన, బిడ్డల కొరకు చేసే ప్రతి విజ్ఞాపన మీ పిల్లలను ఉన్నతమైన భవిష్యత్తు కలిగేటట్లుగా దేవుడు చేయనుగాక. ప్రతిరోజు కూడా పిల్లలకు మంచి స్థాయి రావాలని తల్లిదండ్రులు కష్టాలు పడుతుంటారు. పిల్లలు ప్రయోజకులుగా మార్చబడాలని తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు. ఏనాడు కంటి నిండా నిద్రపోయిన తల్లిదండ్రులు ఉండరు. పిల్లల పరిస్థితి ఏమైపోద్దో, మా పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారో లేదో, వాళ్ళ జీవితం ఏమైపోద్దో, మా దగ్గర ఏమీ లేదు అని తలడిల్లిపోయి ఉంటారు. మీరు ఏం సంపాదించక్కర్లా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆమెన్ చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థన అనే సంపాదన మీరు సంపాదించండి. మీ బిడ్డల భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి.